కార్యక్రమాన్ని గొప్పగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయము సమానత్వము పేద వర్గానికి అట్టడుగు వర్గానికి బలహీన వర్గాలకు బడుగు వర్గాలకు దళిత వర్గాలకు ఒక మహనీయుడి యొక్క జన్మదినాన్ని ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహణలో భాగంగా వేదికపైనటువంటి పెద్దలు మన పూజ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారు, పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క గారు, పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ అన్న గారు, శాసన మండలి సభ్యులు మిత్రులు దయాకర్ గారు, శాసనసభ్యులు ఎస్సీసీఎల్ అధ్యక్షులు కమ్మంపల్లి సత్యనారాయణ గారు, అదేవిధంగా వేదికపైనటువంటి వివిధ హోదాలో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా మా ముఖ్యంగా రాష్ట్ర నలుమూల నుంచి వచ్చినటువంటి అంబేద్కర్ సంఘ నాయకులకు, దళిత సంఘ నాయకులకు, వివిధ సంఘాలకు సంబంధించిన పెద్దలకు పేరు పేరున జయంతోత్సవాల పక్షాన ఇంత గొప్పగా ఈ నిర్వహణకి రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని విధాల ఈ రాష్ట్రంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు చూపినటువంటి బాట పరంగా రాజ్యాంగ పరంగా ఇచ్చినటువంటి ఏదైతే చిన్న రాష్ట్రాల ఏర్పాటు విషయంలో ఆ రోజు రాజ్యాంగంలో రాసినటువంటి ఆర్టికల్ ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయానా వచ్చి మన గొప్ప మహనీయ యొక్క జయంతి కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భంలో వేదికపైనటువంటి మా అధికారులందరికీ కూడా ఇంకా మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు దళిత సంఘ మిత్రులకు ముందున్నటువంటి వివిధ దూర ప్రాంతాలకు వచ్చినటువంటి దళిత సంఘ పెద్దలకు వివిధ సంఘాల పెద్దలకు మా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన ప్రభుత్వం మీ అందరికీ తెలుసు, ఈరోజు మన ప్రజాపాలన లోపల ఈ రాష్ట్రంలో గొప్పగా ఉండాలి, ఏది ఇచ్చినా ఇయ్యపోయినా ఈ రాష్ట్ర ప్రజలకు గొప్పగా చదువునియాలని సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఎస్సీ పిల్లలకు, బీసీ పిల్లలకు, మైనార్టీ పిల్లలకు, ట్రైబల్ పిల్లలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరు ఊహించని విధంగా ఈ దేశంలో ఏ ప్రభుత్వం గొప్పగా ఆలోచన చేయ విధంగా సుమారు 200 కోట్ల రూపాయలతోని ప్రతి నియోజకవర్గం లోపల యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేసి సుమారు వేలాది మంది నా పిల్లలు, నా తెలంగాణ రాష్ట్ర పిల్లలని గొప్ప ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా షెడ్యూల్ క్యాస్ట్ కానీ, షెడ్యూల్ ట్రైబ్ కానీ, బీసీ పిల్లలు కానీ, మైనార్టీ పిల్లలు కానీ అన్ని వర్గాల పిల్లలకు గొప్పగా చదువును అందియాలని చెప్పి సుమారు 200 కోట్ల రూపాయలతోని 25 ఎకరాల్లో గొప్పగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ని ఏర్పాటు చేసిన సందర్భంలో కానీ ఏదైతే మన రాష్ట్రం మనం ఏర్పరచుకున్న తర్వాత 2014 నుంచి 18 నుంచి 23 పరిపాలకులు ఆ రోజు ప్రభుత్వంలో పెద్దలు ఏదైతే ఎస్సీ వెల్ఫేర్ పరంగా లక్షలాది మంది పిల్లలు చదువుకుంటే ఆ చదువుకున్న పిల్లలకు భోజనం గురించి కానీ, డైట్స్ గురించి కానీ నేను ఛార్జెస్ పెంచుదాము, మా వెల్ఫేర్ పిల్లలు గొప్పగా ఉండాలని ఆలోచన చేయాలి. 2023 డిసెంబర్ లోపల ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల ప్రజలు మార్పు కోరుకొని దేవుడు చల్లగా చూసి తెలంగాణ ప్రజలు ఆశీర్వదించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల ఈరోజు లక్షలాది మంది పిల్లలకు డైట్ ఛార్జీలు పెంచడం జరిగింది, కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం జరిగింది. పిల్లలకు గొప్పగా మెను ప్రతిరోజు సోమవారం, మంగళవారం, బుధవారం అనే ప్రతి 7 రోజుల లోపల ఏ రోజు ఏ భోజన సదుపాయం ఏర్పాటు చేయాలో ఆ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యం లోపల ఆల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారుల సమన్వయంతోనే గొప్పగా భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేసి ఫ్యాకల్టీ పరంగా గొప్పగా చదువుకునే విధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ స్టడీ సర్కిల్ ద్వారా ఎస్సీ ఏదైతే గొప్పగా చదువుకున్న పిల్లలు ఈ రాష్ట్రంలో గ్రూప్ 1 సెలెక్ట్ అయ్యారు, ఐఏఎస్ సెలెక్ట్ అయ్యారు, ఐపీఎస్ సెలెక్ట్ అయ్యారు, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 4 కానీ ఈరోజు గొప్పగా చదువునిచ్చినటువంటి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు. ఈరోజు ఒక విషయం చివరిగా ఎక్కువ మాట్లాడకుండా, చాలా ఎండ తీవ్రత ఉన్నది, వేలాది మంది పెద్దలు ఎక్కడి నుంచి దూర ప్రాంతాలకు వెళ్ళి వచ్చినారన్న. ఈరోజు ఏదైతే తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఉస్మానియా గడ్డ, ఉస్మానియా యూనివర్సిటీపై గౌరవ ముఖ్యమంత్రి కాలు పెట్టి ఒకటే మాట అన్నాడు, నా ఉస్మానియా యూనివర్సిటీ చదువుకున్న పిల్లలకు బంగారు భవిష్యత్తు ఉండాలని 1000 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు యూనివర్సిటీ గొప్పగా భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ధీటుగా ఉస్మానియా యూనివర్సిటీ ఉండాలని 1000 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రికి చప్పట్ల ద్వారా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం అభినందించాలని కోరుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మనవి చేసుకుంటున్నా, మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఏదైతే మన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని దేశమంతా
భారత్ జోడో కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాజ్యాంగానికి సంబంధించి అంబేద్కర్ యొక్క జీవిత చరిత్రను కూడా, వారి యొక్క గొప్ప మహనీయుడి యొక్క చరిత్రను కూడా రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఇక్కడ వేలాది మంది వచ్చిన దళిత సంఘాల నాయకుల పక్షాన చేతులు జోడించి రాష్ట్ర ముఖ్యమంత్రి మనవి చేసుకుంటున్నా. అంబేద్కర్ గారి యొక్క చరిత్రను పాఠ్యాంశాలు చేర్చాలని మనస్ఫూర్తిగా చేతులు జోడించి రాష్ట్ర ముఖ్యమంత్రికి యావత్తు ఈ ప్రజల పక్షాన, దళిత సంఘాల పక్షాన మనస్ఫూర్తిగా సవినయంగా చేతులు జోడించి మనవి చేసుకుంటున్నా. ఒక్కసారి అందరూ ఇక్కడ వచ్చినట్టు వేలాది మంది వివిధ వర్గాలకు ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకుడు ఒక దళిత వర్గానికి చెందిన నాయకుడు కాదు. ప్రపంచంలో ఉన్నటువంటి ఈరోజు నాలాంటి సామాన్యమైన వ్యక్తి రాష్ట్ర క్యాబినెట్లో మంత్రిగా అయినాడంటే అది రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు పెట్టినటువంటి భిక్షార్థ విషయాన్ని మనవి చేసుకుంటున్నా. ఒక్కసారి చేతులు జోడించి అందరూ చేతులు పిరికిలు పట్టి జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఇప్పుడు పెద్దలు మంత్రివర్యులు సీతక్క అనసూయ గారిని దయచేసి మాట్లాడాల్సింది మనం చేస్తున్నా. జై భీమ్.